మా వాడికి అలాగే పార్క్ తీసుకొచ్చాను, ఒప్పుకుంటాను. ఇంకా ఏడేడో మాట్లాడతాడు ఇప్పుడు ఇంకా మా వీడియోలో. సో అక్కడ అక్కడ ఉన్నాడు, వాడు ఒప్పట్లేదు. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. అలా మా బాలుగడికి పార్క్ తీసుకొచ్చాను. వాడు ఒప్పుకుంటాడు, వీడియో ఆన్ చేయగానే మొదలు ఎట్టాడు, ఏదో మాట్లాడుతాను సోదిగాడు. చెప్పరా ఇప్పుడు చెప్పరా, ఒకసారి చూడరా, మొత్తం తిరుగుదాం, రౌండ్ వేద్దామా? అది మొత్తం రౌండ్ వేద్దాం, ఎలా ఉంది చూద్దాం ఫస్ట్, తర్వాత ఆడుకుందిరా. పౌండా? పార్క్లో చాలా తక్కువ మంది ఉన్నారు, మనకి అదే అడ్వాంటేజ్, మనం బాగా ఆడుకోవచ్చు. సో మొత్తం చూసిన తర్వాత ఒక రౌండ్ వేసిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ నేను చూపించి ఉంటాను వీడియోలో, ఎక్కడ ఉంటా చూడండి వేస్తాను. సో ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను, వీడియో చేశాను. వీడికి ఎప్పుడు తీసుకురాలేదు, అండ్ ఇక్కడ ఖాళీగా ఉంటుంది కాబట్టి వీడికి అలా చూపిద్దాం, ఖాళీగా ఉంటాడు, ఆడుకుంటాడు కదా ప్రశాంతంగా ఫ్రీగా అని చెప్పి తీసుకొచ్చాను. సో లెట్స్ గో. అరే నువ్వు పారిపోకరా, అందుకోలేకపోతాను నీకు నేను. చూడండి చుట్టుపక్కల చూడు, ఫోటో తీస్తాను అలా అక్కడ. అది చుట్టుపక్కల చెరువు, ఫుల్ చెరువు ఫ్రెండ్స్. ఇప్పుడు చెరువు యువతల పక్క వస్తాం ఫ్రెండ్స్, అదిగోండి అదైతే ఒక చెరువు. ఇప్పుడు వండుకుంటాడు, ఎగ్జైటింగ్ ఏదైనా కనిపిస్తే చాలు పారిపోతున్నాడు. బాగుందిరా ఇదే. ఫోటో స్టూడియో, ఫోటో ప్లేస్ చేస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. జనాలు ఎవరు ఉంటారు అనుకున్నా కానీ ఉన్నారు చాలామంది. చాలామంది అంటే ఒక 15 మంది ఉంటారు. రాలే మనకి ఎక్కువ జనాలు, అంటే ఈ పార్క్ అంతమంది రావడమే ఎక్కువ అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు ఉండరు, అసలు ఎవరు ఉండరు అనుకున్నా కానీ ఒక 15 మంది దాకా ఉన్నారు. పర్లేదు, వాకింగ్లు కొంచెం పెద్దలు ఎక్కువ మంది ఉన్నారు, వాకింగ్ ఏదో చేసుకోవడానికి ప్రశాంతంగా. వీడు ఏదేదో చేస్తున్నాడు. దాంతోనా అయ్యో ఎద పనులని చేస్తుంటాడు నాలాగా. ఈ లోతు ఉందా, లోతు ఎంత చెక్ చేస్తాడు దానితోనట, కర్రతోని. పడిపోతావు బాలు, అలా అంటే కిందకి వెళ్ళిపోతావు. ఏ ఎద పని చేయకుండా చూసుకోవాలి మనమే. అక్కడికి ఏదైనా అయితే మనకి దుప్పుతారు. అయితే ఇప్పుడు మనం ఎలా దిగమా? మిస్టర్ బీస్ట్ మనకి 10 కోట్లు ఇస్తాడని దిగితే. మిస్టర్ బీస్టా? నీకు మిస్టర్ బీస్ట్ ఎవరా? నీకు ఎలా తెలుసురా మిస్టర్ బీస్ట్? సాయి వాళ్ళు తెలుసు ఫ్రెండ్స్. నేనే అలాగ అలవాటు చేసుకుంటున్నా, పిల్లలందరికీ మిస్టర్ బీస్ట్ పిచ్చి అలాగ ఎక్కించేస్తున్నాను నేనే. మనం కూడా ఎప్పుడైనా అలా మిస్టర్ బీస్ట్ లాగా రేంజ్కి వెళ్ళాలని కోరుకుందాం, ఏమంటావు? చెప్పురా, నా గురించి పొగుడురా. మ్యాథ్స్ టాప్ ఫ్రెండ్స్, చూడండి మ్యాథ్స్ కానీ ఎగ్జామ్లు రాస్తారు. ఇప్పుడు ఎగ్జామ్లు పాస్ అయిపోయి ఫ్రెండ్స్, అన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి. మ్యాథ్స్ టీచర్ ఫ్రెండ్స్, వీడియో కెమెరామ్యాన్ ఫ్రెండ్స్. చూడండి కెమెరామ్యాన్ చేస్తాడు నాకు, ఏటి బతుకు. అలా తిరగదాం పది పార్క్ అని చూద్దాం. వీడు వండుకుంటాను ఫ్రెండ్స్, అటు ఇటు ఇటు అటు పరిగెడతాను కుక్కలాగా. అదా ఇలాంటి చిన్న గుంటలని తీసుకొస్తాం కానీ ఇతను పడలేము, అదే బాధ మనకి. అటు ఇటు చేస్తుంటారు, అటు పరిగెడుతుంటారు. వీడియో తీస్తుంటే కెలుగుతుండు, ఏదో చేస్తుంటారు. వాళ్ళతో మనం వాళ్ళని ఏమంటారు టేక్ కేర్ చేసుకోవాలి. అదే మన వల్ల అయ్యే పని కాదు, మనమే టేక్ కేర్ చేసుకోలేము. ఇంకా ఆడ నచ్చి సో ఆడు నచ్చినట్టు వదిలేసారు, ఆడ ఇష్టమే. అది కూడా చూసాడు, ఇంకా ఆగలే, పరిగెడుతున్నా అక్కడికి. వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఆడికి. నేను ఇంకెక్కడో ఉన్నాను. స్టార్ట్ చేస్తారు, ఇంకా స్టార్ట్ చేసావా? పిక్కలు ఫిట్ అవుతాయా? ఏ పిక్కలు? నీ పిక్కలు చూపెట్టా ఏంటున్నారా నీకు ఫిట్ అవ్వడానికి? మనం కాపలా కాయడానికి వచ్చినట్టే. చూడండి గాయస్, ఇంకోటి స్టార్ట్ చేసాడు.
కానీ ఆ పొల్లేరా నీకు అందం. ఆ, ఆ, ఆ. ఈ పార్క్లో సైక్లింగ్ ఒకటే బాగుంటుంది. అంటే నాకు మంచిగా అనిపించింది. బాగుంటుంది అంటే అలా కాదు, అన్నీ తిరిగేస్తున్నావురా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. దిగుదా ఎక్సర్సైజ్ గ్రౌండ్ లోకి. ఇదైతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, ఇదైతే ఇక తాల్చుకున్నది. ఇదా చూడండి ఫ్రెండ్స్, బాలు చెప్తున్నాడు అంటే ఎలా చేయకూడదో బాలు చెప్తున్నాడు. ఇవి చూసి మీరు అలా చేయకూడదని చెప్తుండ. ఇది చేద్దాం. ఇచ్చే బాగుంటది. అది అలా చేయకూడదని చెప్తుండు బాలు. చేయకూడదు ఫ్రెండ్స్. అలా చేయాలంటే బాగా కవర్ చేసావు. ఫస్ట్ అలా సీట్ మీద ఎక్కాలి ఫ్రెండ్స్. సీట్ ఎక్కేసిన తర్వాత ఈ పెడల మీద ఇలా చెయ్యి. ఫస్ట్ ఇలా ఎక్కడ కూర్చోకూడదు ఫ్రెండ్స్. సీట్ ఇచ్చడా దీని మీద కూర్చోండి ఫ్రెండ్స్. స్పీడ్ తగ్గకూడదు ఫ్రెండ్స్. స్పీడ్ తగ్గితే కాల్ స్లిప్ అయిపోయి అందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. చూసారా ఫ్రెండ్స్, నా కాల్ ఇరుక్కుపోయిందమ్మా. కావాలని పెట్టే. సో అది మా బాలు ఎక్స్ప్లెయిన్ చేసేది వర్కౌట్స్ గురించి. సో ఇప్పుడు ఇవన్నీ మీరు చూసి ఎలా చేయకూడదు అనేది మీకు డెమో. ఇది మీరు మంచిగా చేసుకోండి తర్వాత. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. కాదు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మన పేరైతే మై నేమ్ ఇస్ ఎం బాలాజీ ఫ్రెండ్స్. ఫ్యాన్సా? ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్పు. మై నేమ్ ఇస్ ముద్దాడ బాలాజీ ఫ్రెండ్స్. నేను మై నేమ్ ఇస్ ఎం బాలాజీ ఫ్రెండ్స్. I would be in the 8th friends. I study in Kesareddy school friends. Study in Kesareddy school friends. In HRL branch friends. అందరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏలాగా అవుతారా అంటే నీ గురించి ఇంకేట్లేదా? నీ ఫేవరెట్ ఫుడ్స్, నీ ఫేవరెట్ కలర్, హాబీస్. నీ హాబీస్. మై హాబీస్ డాక్టర్. మై హాబీస్ డాక్టర్. మై హాబీ ఇస్ డాక్టర్. రీడింగ్ బుక్స్. మై గోల్ ఇస్ డాక్టర్. రీడింగ్. మై ఫేవరెట్ కలర్ ఇస్ రెడ్. May I suggest me one book you have read? I read means I reading friends. Read means your reading skills is high friends. సో మా వాడు ఇంగ్లీష్లో తోపు. మీరు ఎలాగైనా వాటిని పాడు చేసేయాల. పాడు చేయకపోతే ఇంకా మనసు ఒప్పదు. కొంచెం చీకటి అయింది, 6:30 అవుతుంది టైము. అండ్ బయలుదేరుతాం ఇప్పుడు మెల్లగా. అయితే తినేసి అలా చల్లగా బయలుదేరిపోతే ఇంటికి అయిపోద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అయిపోయింది, బయటకు వస్తాం ఇప్పుడే. ఓకే బాయ్.